గాయస్ మనమైతే లాస్ట్ ఎపిసోడ్లో అయితే డైమండ్ ఆర్మర్ ఇంకా డైమండ్ స్వాడ్ చేసాము, మీకు గుర్తుండే ఉంటుంది. ఇవాళ అయితే మనం ఏం చేయబోతున్నామంటే అండర్ గ్రౌండ్ సీక్రెట్ బేస్ గాయస్. అంటే ఈ డైమండ్ ఆర్మర్ దాచిపెట్టడానికి నా ఐడియా ఏంటంటే ఇటు చేద్దాం, లేకపోతే ఇటు చేద్దాం, బెడ్ పక్కన మంచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే మనం తవ్వుదాం. ముందుగా ఈ పికాక్స్ ఇక్కడ పెట్టుకుందాం. స్టిక్స్ ఉన్నాయి, స్టోన్ రెండు. ఇప్పుడైతే మనం కిందికి వెళ్దాం, చూద్దాం. అవును మర్చిపోయాను, నేను ఒకటి మర్చిపోయాను. ఏంటి, ఈ పైన ఈ స్టోన్స్ పట్టుకెళ్దాం. కిందకి అవును, టార్చ్ మర్చిపోయాము. అబ్బా ఉన్నాయి, టార్చ్ ఉన్నాయి. అమ్మాయ, టార్చ్ తెచ్చేసుకుందాం. అయ్యో ఏంది గాయస్ ఇది, సడన్గా ఇంత కిందకి పడ్డాం. అమ్మో ఏంది ఇది, నేను ఇక్కడ చూడలే. ఇంకొంచెం మీదికి పోవాలి. ఇటు అమ్మో, ఇంత కిందికి సాలే. అమ్మో గాయ్స్, కిందికి వెళ్ళద్దు, మరీ దగ్గరికి అయిపోలే. ఏం కాదు, మరీ కిందికి వెళ్ళిన ప్రాబ్లమే. ఇదైతే మన అండర్ గ్రౌండ్ బేస్ చేస్తున్నాం, కాడుతున్నాం. ఇంకా ఫస్ట్ అయితే మైండ్ చేద్దాం. పైన కట్టడం ఈజీ గాయ్స్, కానీ కిందే కష్టం. ఇదంతా మైండ్ చేయాలి. ఎన్ని బ్లాక్స్ మైండ్ చేసినాం? 1 2 3 4 5 6 7 8. అటు 8. 1 2 3 4 5 6 7 8. టార్చ్ అయితే వెళ్తాం. మీరు అనుకుంటూ ఉంటారు ఐరన్ ఉన్న స్టోన్ పికాక్స్తో మైండ్ చేస్తున్నాడు ఏంటి అని. అంటే నేను మీకు ఇట్లనే చేస్తాను ఎప్పుడు. ఇది ఉన్నా కానీ ఐరన్ ఉన్నా కానీ స్టోన్తోనే మైండ్ చేస్తా. ఎందుకో ఐరన్ చాలా ఉంది కానీ లోపల, అంటే పైన. వచ్చేసాం. మైండ్ ఇదంతా నేను మీకు మైండ్ చేసాక కనిపిస్తా గైస్. ఒక సెకండ్ ఆగండి, అంటే వీడియో పాజ్ చేస్తా. గాయస్
గైస్ నేనైతే ఇంత మైండ్ చేసేసా. మన పికాక్స్ కూడా అయిపోయింది. ఇంత మైండ్ చేసాం. ఇప్పుడైతే బ్లాక్స్ పెట్టాలి మనం. అంటే నల్లగా బాగుంటాయని ఇది పెడదామన్నా. చీకటి అయిపోయింది. ఈ మైండ్ క్రాఫ్ట్ మంచి నెంబర్లు నేర్చేసుకోవచ్చు. ఊరికి 1 2 3 అట్లా అనాలి. ఇటువైపు మనకైతే మంచి మ్యూజిక్ వస్తుంది. క్రాఫ్ట్ వాడికి ఇట్లా తీయాలి. ఇప్పుడు పికాక్స్ ఉంది, స్టోన్ పికాక్స్ లేదు. అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అంటే అక్కడ కాబుల్ స్టోన్ నేనే పెట్టాను, ఇందాక ఎక్స్ట్రా ఇరిగిపోతే. మనమైతే ఇప్పుడు ఇంకా తెచ్చుకుందాం. నేనైతే పైకి వెళ్ళి తెస్తా, మీరు ఆగండి గాయస్. నేనైతే 30 తెచ్చా వెళ్ళి, అంటే మీకు 1 సెకండ్ ఆగుంటుంది. నేను వీడియో పాజ్ చేసా, వెళ్ళి తెచ్చేసా. మళ్ళీ వీడియో పెద్ద అయిపోతుందని కింద మీద కూడా పెట్టాలి కదా. వీడియో అయితే పెద్ద అయిపోతుంది గైస్. నేనైతే పాజ్ చేసి ఇదంతా పెట్టేసి మీకు కలుస్తా గైస్. నేనైతే పైన కింద పెట్టేసా. ఇక పైకి వెళ్ళారు కదా, అట్లనే ల్యాడర్ తెచ్చి ఇక్కడ పెట్టేసా. ఇక్కడైతే క్రాఫ్టింగ్ టేబుల్ అడ్డుంది, ఎవరికి తెలియకుండా. ఇదైతే గైస్ మన సీక్రెట్ బేస్. అంటే ఇక్కడ ఇంకా డెకరేషన్ అవి చేయాలి. ఒకసారి పైకి వెళ్దాం. క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ఎంతసేపు రద్దుతున్నాము. ఇప్పుడు మనం ఇది తీసుకెళ్ళి
ఇప్పుడైతే మనం మీకు తీసుకెళ్ళి కింద పెడదాం. అంటే సడన్గా సైలెంట్ అయిపోతుంది. ఇట్లా రాగానే ఇక్కడ చెస్ట్ ప్లేట్ ఉంది. అంటే ఉంటుంది ఇట్లా రాగానే తప్పు పెట్టాం. ఇప్పుడు బాగుంటుంది. ఇట్లా రాగానే సూపర్. ఇప్పుడైతే గాయస్ నేను ఇక్కడ గ్లాస్ పెట్టక కనిపిస్తా. గాయస్ నేనైతే ఇక్కడ గ్లాస్ పెట్టేసా. ఇంకా నాకు ఒక ఐడియా వచ్చింది. కింద వాటర్ వేసి ఫిష్ వేసేసి ఇక్కడ పైన గ్లాస్ పెట్టేసి అయితే కాస్త కూల్గా ఉంది చూడ్డానికి. ఇక్కడైతే బెడ్స్ పెడదాం. ఇక్కడైతే ఇంకో బెడ్ పెట్టిద్దాం. నేను ఒక క్యాంప్ ఫైర్ కూడా తెచ్చా. క్యాంప్ ఫైర్ ఎక్కడ పెడదాం? ఆ మూలకు పెడదాము, ఈ మూలకు పెడదాము, ఎటు మధ్యలో పెడతాం. ఏదైతే ఒక స్టవ్ పెడదాం. నా దగ్గర పికాక్స్ ఉంది చూసుకో. ఇక్కడైతే సెట్ ఇక్కడ ఇంకేమైనా పెట్టచ్చు. జస్ట్ మర్చిపోయి పెట్టాం. ఓకే ఇక్కడ పెట్టాలా? ఇక్కడ ఇక్కడ పవర్ అంట. ఇది గాయస్ మన సీక్రెట్ బేస్. ఇప్పుడు అయితే మీకు ఫుల్ డీటెయిల్గా చూపిస్తా స్టార్టింగ్ నుంచి. ఇట్లా ఇట్లా రావాలి. కిందకి వస్తే ఇక్కడ ఇట్లా ఉంటుంది. ఇది మన బెడ్స్. ఇక్కడైతే మన క్యాంప్ ఫైర్ ఉంది. ఇక్కడైతే మన డైమండ్ ఆర్మర్. ఎస్, ఇదైతే మన ఫార్చ్యూన్ 3 పెట్టేద్దాం. ఒక బ్రెడ్ తినలేసా. ఈ వీడియోకి అయితే ఇంతే గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.